చాయ్ తీసుకురావే. అబ్బా ఎప్పుడు చూసినా చాయ్ చాయ్ చాయ్, పని లేదు పాట లేదు, ఎప్పుడు చూసినా చాయ్ అని సాగు కొడతాను కదా. తొందరగా వస్తున్నా ఆగు. ఇయ్యో చాయ్. ఏంటి బాగా కసురుకుంటే ఇస్తాను. కసురుకుంటా ఇవ్వకుండా ఎప్పుడు చూసినా చాయ్ 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 అంటా ఉంటావు. నిన్ను చేసుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నా. అబ్బో నిన్ను చేసుకొని నేనేదో పెద్ద సుఖపడ్డట్టు నేను పశ్చాత్తాపన పడతానా. ఎక్కడో దూరం దూరం నుంచి సంబంధాలు వచ్చేది, పోయి పోయి నిన్ను చేసుకున్నా నేను. దూరం నుంచే రావాలి మరి, నీకు దగ్గరలో ఎవరైనా నీ ముఖం చూసి చేసుకుంటారా నిన్ను? ఏంటిది ఎక్కువ మాట్లాడతాను, నేను నిన్ను చేసుకోవడమే నీ అదృష్టమే, నీ అదృష్టం. అబ్బో పెద్ద మహారాజు, మరి పెళ్ళానికి ఒక చీర కొనుచ్చుడు కూడా చేత కాదు అని. ఏంటిది ఎప్పుడు చూడు చీర 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 అని సంపుకో తింటావు. సంపాదన మొత్తం నీ చీరలకే తగలబెట్టేనా. ఆ బట్టల కొట్టు మళ్ళీ కానీ చేసుకున్నా అయిపోయి రోజుకో చీర కట్టుకునేదాన్ని. దీని అమ్మ జీవితం, ఆ బజ్జులేసి బుజ్జమ్మని చేసుకున్నా అయిపోయేది, నాకు ఈ కర్మ తప్పేది. చేసుకోకపోయినావా దాని బజ్జులు ముడ్డి గడవకపోయినావు. ఏంటిది ఎక్కువ మాట్లాడుతున్నావు, పందిపిల్ల ముఖం దానా నిన్ను. భార్యను కాఫీ అడుగుతున్నందుకు విసుగు చెందిన భార్య భర్తను చంపి డ్రమ్ములో పడేసిందా. అంటే ఇప్పుడు నన్ను భర్తను చీర అడిగినందుకు భార్యను ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టిన భర్త. ఏమండి ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఏమే నువ్వు మొన్న పండగ ఏదో చీర కావాలన్నావు కదా, పద షాపింగ్కి వెళ్దాం. సరిగా